ఎన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అంటే ఒక ల్యాబొరేటరీ టెస్ట్ చేసి ఈ పార్కిన్సన్స్ నిర్ధారించవచ్చు ఆర్ ముందుగానే గుర్తించవచ్చు అనేది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ పర్సంటేజ్లో ఈ ల్యాబ్ టెస్ట్ మనకు ఉన్నాయి. యూజువల్గా ల్యాబ్ టెస్ట్ అంత సిగ్నిఫికెంట్గా ఏం లేవు. బట్ ఇమేజింగ్ టెస్ట్ అంటే ఎస్పెషలీ సిటీ కంటే కూడా ఎంఆర్ఐలో ఏమవుతుందంటే మన రొటీన్గా ఏజింగ్ ప్రాసెస్లో బ్రెయిన్ అట్రోఫీ వస్తుంటుంది, బ్రెయిన్ యొక్క సైజ్ తగ్గుతూ వస్తుంటుంది. అట్లా దాంతోపాటు స్పెసిఫిక్ ఏరియాస్ నేను చెప్పాను పార్కిన్సన్స్లో ఆ బేసల్ గేంగ్లియా, సబ్స్టెన్షియా నైగ్రియా, ఈ లెంటిఫార్మ్ న్యూక్లియస్ అని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఖచ్చితంగా జరుగుతాయి. అది మనం స్పెసిఫిక్గా గుర్తించి ఎస్పెషలీ 3 టెస్ట్ల ఎంఆర్ఐలో చాలా క్లాసికల్గా గుర్తించవచ్చు. అండ్ దెర్ ఆర్ సమ్ స్పెషల్ స్కాన్స్, అంటే మనకు డౌట్ ఉన్నప్పుడు ఎఫ్డోపా స్కాన్స్ అని అండ్ స్పెషల్ పెట్ స్కాన్స్ కానీ చేస్తాం. వాటిలో ఏంటంటే నేను చెప్పిన స్పెసిఫిక్ ఏరియాస్లో స్ట్రక్చరల్గా వాల్యూమ్ వైజు బ్రెయిన్ టిష్యూ ష్రింక్తో పాటు అక్కడ ఫంక్షనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. అది కూడా క్యారెక్టరిస్టిక్గా చేస్తాం. అంటే మనకు బేసిక్గా అడగాలంటే పార్కిన్సన్స్ అనేది ప్యూర్ క్లినికల్ జబ్బు. అంటే వ్యాధి లక్షణాలు వాళ్ళ పేషెంట్ అటెండెంట్స్ చెప్పే లక్షణాలు బట్టి మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు సైన్స్ బట్టే ఆల్మోస్ట్ 95% విల్ డయాగ్నోస్. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ 5% ఆఫ్ కేసెస్లో కొద్దిగా డయాగ్నోస్టిక్ డైలమా ఉన్నప్పుడు ఇటువంటి టెస్టులు వాడుకొని మన యొక్క డిసీజ్ను 100% కన్ఫర్మ్ చేస్తాము. సో అలాగా వ్యాధి నిర్ధారణ కూడా చేసుకోవచ్చు.